నిమిషాలు ఓంకార ధ్యానం చేయండి. కొద్దిసేపటికి కోపం అనేది చల్లబడుతుంది. ఒకరి మీద విపరీతమైనటువంటి ఏదో ఒక ద్వేషము రగులుతుంది, ఇష్టం లేదు కానీ మనస్సు సృష్టిస్తుంది. తిరిగితే బాగుంటుందా, కొడితే బాగుంటుందా, ప్రతీకారం. వెంటనే కాముగా కూర్చోండి, ఒక 5 నిమిషాలు ఓంకార ధ్యానం చేయండి ప్రశాంతంగా. వెంటనే చల్లగైపోతుంది. తిట్టాలనిపించే ఆ బుద్ధి కాస్త పౌడాలనిపిస్తుంది, దయ చూపాలనిపిస్తుంది. అంటే మన స్థితి మారిపోతుంది. అసురీ తత్వం నుంచి దైవత్వానికి యాక్టివేట్ అయిపోతా ఉన్నాం. అసురీకుడు ఇప్పుడు భార్యాభర్తలు ఏదో కొట్లాడుతున్నారు, ఒకరి మీద ఒకరు విడిచిపెట్టిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అనుకోండి. మీరు 5 నిమిషాలు ఓంకార ధ్యానం చేయండి. ఏంటి విడిచిపెట్టుకోవాలా, అవసరమే లేదు, మనం కలిసి ఉందామనిపిస్తుంది. అంతే, బుద్ధి మారితే అంతే కదా. ఏదైనా బుద్ధి మారితే జీవితమే మారిపోతుంది, వేరే ఏం లేదు. బుద్ధి కర్మానుసారిణి అని శాస్త్రం చెప్తున్నాడు. బుద్ధి ఎట మారితే అట్లా అంతే. తిట్టాలనిపిస్తుంది, తిడితే అది పనిచేస్తుంది. వద్దు, వాళ్ళని బాగా చూసుకోవాలనిపిస్తుంది, అలా చూసుకుంటే అట్లా పనిచేస్తుంది బుద్ధి. అందుకోసమే బుద్ధి కర్మానుసారిణి. ఒకసారి పలకండి, ఏమని? కర్మానుసారిణి. ఎట్లా బుద్ధి ఉడితే అంటే అంటే ఎవరన్నా ఏదన్నా ఆ బుద్ధి మారితే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మార్పు